మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పంతులు గారు, ముగ్గులోకి పూలు కావాలి. వావ్, సూపర్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. రాధిక, నువ్వు బొమ్మలు ఎంత అందంగా వేస్తావో ముగ్గులు కూడా అంతే అందంగా వేస్తావు. చాలా బాగుంది. అవును, పువ్వులు అడిగావు కదూ? అదిగో అక్కడున్నాయి. Radhika, you're on the way to God. ఇంకా సేపట్లో నువ్వు ఫినిష్. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, ఆ అమ్మాయి ఆచూకీ కోసం గూడంతా వెతికి వెతికి అలసిపోయాను. ఆ అమ్మాయిని కాపాడకుండానే ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. అమ్మా, ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా ప్రాణహాని జరిగితే తెలిసి కూడా కాపాడలేకపోయాననే బాధ ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుందమ్మా. ఇక నీ మీదే భారం తల్లి. ఆ అమ్మాయిని కాపాడడానికి నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు. కళ్ళు తెరవండి. ఏమండి ఏమండి కళ్ళు తెరవండి. రాధిక అమ్మా రాధిక, అమ్మా రాధిక, ఏమైందమ్మా? ఈ పూలు తీసేయండి, తీసేయండి.
ఏమండి నీళ్ళు ఇవ్వండి త్వరగా. అక్క ఇదిగోమ్మా. ఏమండి కళ్ళు తెరవండి. లేవండి, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. అక్క లేక. అమ్మా రాధే, కళ్ళు తెరవమ్మా. ఏమండి అమ్మా రాధిక. కళ్ళు తెరవండి. మా ఏమైంది? అదే అర్థం కావడం లేదురా. ఉన్నట్టుండి సడన్ గా స్పృహ కోల్పోయింది. అదేంటి సడన్ గా స్పృహ కోల్పోవడం ఏంటి? తెలీదు. రాధిక. రాధే, అమ్మా రాధిక. రాధే, అమ్మ రాధే, అమ్మ రాధే. ఏమండి కళ్ళు తెరవండి. కనిపించిన మొగ్గు దగ్గర పడిపోయిన అమ్మాయి, చేతికి పచ్చబొట్టున్న అమ్మాయి ఇద్దరు ఒకటేనా? ఏమండి ఏమండి పంతులు గారు కొన్ని నీళ్లు తీసుకురండి. అమ్మా అమ్మా ఇదిగోండి నీళ్లు. ఏమండి 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 ఏమైందమ్మా? ఎందుకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయా? ఏమో అమ్మా, అసలు ఏం జరిగిందో నాకే గుర్తులేదు. తనిలా స్పృహ కోల్పోవడానికి కారణం ఇందాక పడేసిన పువ్వులు. పూల కారణంగా స్పృహ కోల్పోవడం ఏంటమ్మా? అవి విషపు పూలు. ఈ పూల గురించి దీనికి ఎలా తెలుసు? అసలు ఎవరిది? ఆ పూలల్లోంచి వచ్చే విషపు వాసన చాలా ప్రమాదం. ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయి. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తుంది? అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదే విధంగా కనిపెట్టింది? ఆ ఫ్లవర్స్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? రాధిక ముగ్గు వేసే ప్లేస్లో ఆ ఫ్లవర్స్ ఎందుకున్నాయి?
అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఆ పువ్వులు ఇక్కడ ఎవరు పెట్టారు? అక్కడ ఉంటే తీసి నేనే ఇచ్చాను కార్తీక్. అదిగో సకల చెప్పింది. అంటే కార్తీక్ పువ్వులు అడిగింది, అక్కడున్నాయి కదా అని చూపించాను. గుడి కదా కార్తీక్, ఎంతో మంది భక్తులు పువ్వులు తీసుకొస్తారు. ఈ ఫ్లవర్స్ ఎవరు తీసుకొచ్చారో మనకెలా తెలుస్తుంది? గుడికి ఎంతో మంది పువ్వులు తెస్తారు, ఓకే. కానీ పర్టికులర్గా ఈ పువ్వులేంటి? ఈ పువ్వుల్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పైగా పాయిజన్ ఫ్లవర్స్ అని తను చెప్తుంది కదా. రాధిక స్ప్రో కూడా కోల్పోయింది. సంథింగ్ ఈజ్ రాంగ్. దీని వెనక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుంది. సర్లే కార్తిక్, అయినా ఇప్పుడు రాధికకేం కాలేదు కదా. ఒకవైపు స్వామివారి కళ్యాణంకి టైం అయింది. ఈ టైంలో ఈ విషయం గురించి డిస్కషన్ ఎందుకు, తర్వాత చూసుకుందాం. పూజారి గారు, త్వరగా స్వామివారి కళ్యాణంకి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. నువ్వెవరో కానీ సమయానికి దేవతలా వచ్చి నా కూతురు ప్రాణాల్ని కాపాడావు. లేదంటే ఊహించుకుంటేనే భయంతో. ఆ విశాలాక్షమ్మ తల్లి నాకు అప్పగించిన బాధ్యత కొంతవరకే పూర్తయింది. అసలు బాధ్యత ఈ క్షణం నుంచి మొదలవుతుంది. ఓం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృశ్య నామాదిరోధుష్టచిత్తం సిగ్వాకళాధర కాంతి కాంత్య వల్లే సనావమదేకరావలంబం వల్లే దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామినే మంగళం. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామికి జై. అమ్మా, స్వామివారి కళ్యాణం విన్నా కనులారా చూసినా ఎంతో పుణ్యం. అలాంటిది స్వయంగా స్వామివారి కళ్యాణం జరిపించడం అంటే అంతకంటే మహాభాగ్యం ఉంటుందా అమ్మా? ఆ మహాభాగ్యం ఇప్పుడు మనం అందరం కళ్ళారా చూడబోతున్నాం. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే వాళ్ళందరూ, దంపతులందరూ ఒకవైపు, పెళ్లిగాని కన్యలందరూ ఒకవైపు కూర్చుని కళ్యాణం జరిపిస్తే ఎంతో పుణ్యం అమ్మా. స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే రాధికతో నాకొచ్చిన కల గురించి చెప్పాలి. కారు గురించి, నెంబర్ ప్లేట్ గురించి తనకేమైనా తెలిసేమో వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఆ కారుతో రాధికకి ఏదైనా సంబంధం ఉంటే తనకి ప్రమాదం ఉందని హెచ్చరించాలి. జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇదొచ్చి నా ప్లాన్ చెడగొట్టకుండా ఉండుంటే ఈ పాటిక రాధిక దేవుడెదురుగా కాదు, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేది. పూజారి గారు, అమ్మా, మా అబ్బాయి కార్తీక్ కృష్ణ చేతుల మీదుగా కళ్యాణం జరిపించండి. అలాగేనమ్మా. బాబు, మీ శ్రీమతి గారు తను లేదు, దేవుడి దగ్గర ఉంది. బాబు, క్షమించాలి, మరోలా అనుకోకండి. ఈ కళ్యాణోత్సవంలో దంపతులు లేదంటే పెళ్లిగాని వారు మాత్రమే కూర్చోవాలి. మీ చేతుల మీదుగా
స్వామివారి కళ్యాణం జరిపించడం శాస్త్రవిరుద్ధం బాబు. పూజారి గారు, మా అబ్బాయి జీవితానికి మా ఇంటికి సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నీ తీరి మా అబ్బాయి ప్రశాంతంగా ఉండాలన్నా, తిరిగి మా ఇంటికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలన్నా ఈ కళ్యాణోత్సవాన్ని ఖచ్చితంగా మా అబ్బాయి చేతుల మీదుగానే జరిపించి తీరాలి. దయచేసి మా బాధని అర్థం చేసుకుని మా వాడితో ఈ కళ్యాణం జరిపించండి. అమ్మా, మీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ శాస్త్రవిరుద్ధంగా జరిపించడానికి ఇది ఒప్పుకోదమ్మా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలమ్మా. పూజారి గారు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం దారి ఉంటాయి కదా. అలాంటి పరిష్కారం ఏదైనా చెప్పండి. ఖచ్చితంగా మా కార్తీక్ కృష్ణతో కళ్యాణం జరిపించడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించండి. మార్గం అంటే ఒక్కటి ఉందండి. ఏంటి పూజారి గారు అది? ఒకవేళ మీ అబ్బాయి గారికి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కాబోయే భార్యతో స్వామివారి కళ్యాణం జరిపించొచ్చు. అవునే వెంకట, పూజారి గారు తన మనసులో మాట చెప్పాడా, లేదంటే మా అక్క మనసులో మాటని పూజారితో చెప్పించిందా? ఉండండి, మీకు డౌట్ వచ్చిందని మీ అక్కను అడిగి చెప్తాను. నువ్వు నోరు మూసుకుని వాతావరణం అసలే హాట్గా ఉంది. తేడా వస్తే దోమలా మాడిపోతాను కదా. అదొక్కటే మార్గం ఉందమ్మా. ఒకవేళ మీ అబ్బాయి పెళ్లి విషయంలో మీరు ఇప్పటికే ఇలాంటి ఆలోచన చేసుంటే కాబోయే భార్యతో కలిసి మీ అబ్బాయి గారు స్వామివారి కళ్యాణం జరిపించవచ్చు. ఆహా, ధర్మావతి, నీ బ్రెయినే బ్రెయిను. ఎవ్వరికీ డౌట్ రాకుండా మొత్తానికి ఇలా ప్లాన్ చేసావన్నమాట. కాంచనవల్లి, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదు ధర్మావతి, నీ తెలివితేటల్ని పొగుడుతున్నాను. అర్జునుడికి కూడా అర్థం కాని పద్మవ్యూహాన్ని సృష్టించినట్టు అసలు ఎవ్వరికీ డౌట్ రాకుండా, అసలు అలాంటి అవకాశమే లేకుండా ఇక్కడికొచ్చి భలే స్కెచ్ వేశావు. పిచ్చా నీకేమైనా? అసలేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నా మాటలే కాదు ధర్మావతి, చాప కింద నీరు లాంటి నీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కూడా అర్థమవుతున్నాయి. అంతర్వేదిలో అయితే నువ్వు నీ కొడుకు పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని నేను అడ్డుకుంటున్నానని, అడ్డుపడుతున్నానని తెలివిగా దుకాణాన్ని ఇక్కడకు మార్చావా? కాంచనా, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ప్రతి విషయాన్ని అపార్థం చేసుకుని ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవడం తప్ప ఆలోచించి అర్థం చేసుకోవడం తెలీదా నీకు? ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తే నా కొడుకు జీవితంలో ఏవైనా దోషాలు, ఆటంకాలుంటే తొలగిపోతాయని చెప్పారు. అందుకే నా కొడుకు చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అది తెలియకుండా, తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏంటి ఏమన్నావు? కేవలం స్వామివారి కళ్యాణం జరిపించడం కోసం మాత్రమే నీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చావా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావే? అర్థం కాలేదా? అర్థం కాక కాదు, నీ తెలివైన అబద్ధాల్ని మళ్ళీ విందామని. కాంచనవల్లి,
మాట జారి మర్యాద పోగొట్టుకోకు. అందమైన అబద్ధాలేంటి? ఆ? కాక మరేంటి? ఆ? నీ కొడుకుతో స్వామివారి కళ్యాణాన్ని జరిపించాలనుకుంటున్నావా? అప్పుడు మీ కుటుంబం మాత్రమే రావాలి. మరి వీళ్ళనందరినీ ఎందుకు తీసుకొచ్చావు? నీ కొడుకు మాత్రమే స్వామివారి కళ్యాణంలో పాల్గొనేటట్టయితే మీ అబ్బాయి ఎదురుగా రాధిక ఎందుకు కూర్చొనుంది? వాళ్ళు కూడా స్వామివారి కళ్యాణం కోసమే వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళని ఇక్కడ చూసేంత వరకు మాకు తెలీదు. వద్దు, మీ మూడు పెళ్ళాలిద్దరూ కలిసి కట్టుకథలు చెప్పొద్దు. మీ అబద్ధాల్ని మాయమాటల్ని నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. కార్తిక్కి రాధికకి పెళ్లి చెయ్యాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అందుకే గుళ్ళో స్వామివారి కళ్యాణోత్సవం అనే సెంటిమెంటును అడ్డం పెట్టుకుని మీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. అదే ప్లాన్ వీళ్ళకు కూడా చెప్పి కార్తిక్కి తెలియకుండా రాధికని కూడా ఇక్కడికి రప్పించారు. ఏమండి, మీరు పొరపాటు పడ్డం మాత్రమే కాదు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కూడా.